సాధు సుందర్ సింగ్ సిక్కు మతస్థుడు. దేవుని యొక్క సువార్త అద్భుతంగా ప్రకటించినటువంటి వ్యక్తి. ఏమాత్రం భయపడేవాడు కాదు. ఎంతమంది ముందైనా కూడా అద్భుతంగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సువార్త ప్రకటించేవాడు. అయితే తల్లిదండ్రులకు అది ఇష్టం లేదు. ఎందుకంటే మతనిష్ట కలిగినటువంటి కుటుంబం అది. వాళ్ళది మంచి మతనిష్ట కలిగినటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో వాళ్ళకు యేసు ప్రభువుని నమ్మడం, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అందుకు తల్లిదండ్రులు అతన్ని భయంకరంగా హింస పెట్టేవాళ్ళు. ఇంకా వాళ్ళ బంధువులైతే ఏంది వీడు మన ఇళ్ళలో ఇట్లా పుట్టినాడే అని చెప్పేసి ఒకరోజు అన్నంలో విషం కలిపి పెట్టారంట. అన్నంలో విషం కలిపి పెట్టినాడు. ప్రార్థన చేసుకొని అన్నం తిన్నాడు. విషం ఏం పని చేయలే. మీరు ఎవరు అట్లా చేయకండి సాధు సుందర్ సింగ్. ఆ తర్వాత వాళ్ళ బంధువులు భయంకరంగా ఇతని హింస పెట్టేవాళ్ళు. ఇంట్లో హింస అనుభవిస్తూ ఉన్నాడు, బయట హింస అనుభవిస్తూ ఉన్నాడు. అయినా కూడా ప్రభు సువార్త ఏమాత్రం కూడా వదిలిపెట్టలే. ఓ చోట తిరునాళ జరుగుతూ ఉంది. తిరునాళ అంటే తెలుసా? మొన్న జరిగింది ఈడ. ఏం తిరునాళ? సరే దాంతో మనకెందుకులే కానీ ఉరుసు జరుగుతూ ఉందంట. ఉరుసు ముస్లిమ్స్ జరుగుతూ ఉంటుంది కదా. ఆ యొక్క ఉరుసు దగ్గర పోయేసి గట్టిగా యేసు గురించి సువార్త చెప్పడం సాధు సుందర్ సింగ్ గారు ప్రారంభించారంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ చుట్టుకొని బాగా వాంచిపడేశారంట సాధు సుందర్. అరే నువ్వు మా మధ్యకు వచ్చి మాకు సువార్త చెప్తావా నువ్వు? వాంచిపడేశారంట. వాంచుతూ ఉన్నారంట. యేసు ప్రభువా నీకు వందనాలు అంటూ ఉన్నాడంట. ఏమన్నాడు? యేసు ప్రభువా నీకు వందనాలు అన్నారు. వాళ్ళు కొట్టి విసుగుబుట్టి వాళ్ళు అన్నారంట, ఏమయ్యా ఇంతగా నిన్ను కొడతా ఉన్నాము, ఇన్ని దెబ్బలు తింటా ఉన్నా కూడా యేసు నీకు వందనాలు, యేసు నీకు, ఎవరయ్యా ఈ యేసు, ఏడ దొరికినాడయ్యా నీకు, నీ సావుకు వస్తుంది లాస్ట్కి ఇది అని. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఒక అద్భుతమైన మాట అన్నాడంట. ఏమన్నాడంటే, గంధం చెట్టును నరికినారనుకోండి, శాండిల్వుడ్ నరికితే ఏమొస్తుంది చెప్పండి? ఎప్పుడైనా శాండిల్వుడ్ చూసినారా? గంధం చెట్టును నరికితే గంధపు సువాసన వస్తుందంట. ఒక చిన్న గంధం చెక్క తీసి ఇంట్లో మనం నూరినామనుకోండి, అట్లా కింద అంతా మొత్తం ఇల్లంతా వాసన వస్తుంది. గంధం చెట్టును నరికితే సువాసన ఏ విధంగా వస్తుందో, ఒక క్రైస్తవుని మీరు హింసిస్తే క్రీస్తు యొక్క సువాసన ఆ విధంగా వస్తుంది అంట. ఎంత గొప్ప తీర్మానం కదా.